అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయాన్ని చర్చించుకోబోతున్నాం. ఆలోచించండి, ఒక మామూలి రాతి విగ్రహానికి, ప్రాణంతో ఉన్న దేవుడికి అసలు తేడా ఏంటి? పైకి చూస్తే రాయి రాయే, దేవుడు దేవుడే. కానీ అసలైన సమాధానం మన నమ్మకంలోనే దాగి ఉంది. ఈ విషయాన్ని మనకి కళ్లకు కట్టినట్టు చూపించే కొన్ని అద్భుతమైన కథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఇదే అసలు ప్రశ్న. ఒక రాయి ఎప్పుడు దేవుడవుతుంది? ఈ తేడా అనేది ఆ వస్తువులో లేదు, మనం దాని చూసే దృష్టిలోనే, మన నమ్మకంలోనే ఉంది. ఇది ఎలాగో కొన్ని ఉదాహరణలతో మరింత లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాన్ని చాలా అద్భుతంగా వివరిస్తుంది ఒక కథ. కథలోకి వెళ్దాం పదండి. ఈ కథలో ఒక విద్యార్థి ఉంటాడు. అతను ఎన్ని ప్రార్థనలు చేసినా ఫలితం దక్కదు. ఎందుకో తెలుసుకుంటాడు. ఇక ఆ విద్యార్థి సంగతి చూస్తే పాపం పరీక్షల్లో పాసవ్వాలని తెగ ప్రయత్నించాడు. ముందుగా గణేశుడికి పూజలు చేశాడు, వర్కౌట్ అవ్వలేదు. సరే, ఆ తర్వాత చదువుల తల్లి సరస్వతీదేవిని వేడుకున్నాడు, అదీ ఫలించలేదు. ఇంక చివరికి మహాశివుణ్ణి ఆశ్రయించాడు. చూడండి, ఒకరి తర్వాత ఒకరు అందరి దేవుళ్ళకి పూజలు చేశాడు, అన్ని ఆచారాలు పాటించాడు. కాని ఇన్ని చేసినా, ఇన్ని ప్రార్థనలు చేసినా అతనికొచ్చిన మార్కులు ఒక పెద్ద సున్నా. అతను యాంత్రికంగా పూజలు చేస్తున్నాడు కాని ఏదో చాలా ముఖ్యమైన విషయం మిస్ అవుతోంది. ఆ లోటేంటో మాత్రం అతనికి అస్సలర్థం కావట్లేదు. ఇక అప్పుడు తీవ్రమైన నిరాశలో ఉన్నప్పుడు అతనొక విచిత్రమైన విషయం గమనించాడు. తను ఇప్పుడు పూజిస్తున్న శివుడికి వెలిగించిన అగరబత్తి పొగ తను పక్కన పడేసిన వినాయకుడు, సరస్వతీ విగ్రహాల ముక్కులకు వెళ్తోంది. ఆ ఒక్క క్షణం అతని ఆలోచన విధానాన్నే మార్చేసింది. ఇక్కడే ఉంది అసలు విషయం. అతని దృష్టికోణం మారిపోయింది. అంతకుముందు అవి కేవలం ప్రాణం లేని బొమ్మలు. కాని ఇప్పుడతనికి విపరీతమైన కోపమొచ్చింది. ఓహో, నాకు మార్కులు మాత్రం ఇప్పించరుగాని నేను వెలిగించిన ధూపాన్ని మాత్రం బాగానే పీలుస్తున్నారా అని అనుకున్నాడు. అంటే ఆ క్షణంలో ఆ విగ్రహాలు నిజంగా పొగ పీలుస్తున్నాయని మనస్ఫూర్తిగా నమ్మాడు. ఆ నమ్మకంతోనే వాటి ముక్కులకి గుడ్డలు కట్టేశాడు. అతని చర్య వెనక ఉన్నది నిజమైన నమ్మకం. ఆ క్షణంలోనే దైవం స్పందించింది. ఆ దేవతలు ప్రత్యక్షమై ఇలా అన్నారు: ఇన్నాళ్లు నువ్వు మమ్మల్ని కేవలం రాతి బొమ్మలు అనుకున్నావు, అందుకే మేం బొమ్మలుగానే ఉండిపోయాం. కాని ఈరోజు మేం నిజంగా ఉన్నామని, శ్వాస తీసుకుంటున్నామని నమ్మి మా ముక్కులకు గుడ్డలు కట్టావు. నీ నమ్మకం నిజమైనది కాబట్టి మేం వచ్చాం. చూశారా, నమ్మకంలో ఎంత శక్తి ఉందో. సరే, నమ్మకమే ఇంత కీలకమైతే మరి దాన్ని పెంచుకోవడమెలా? దానికి మార్గమేంటి? అది మనసు విప్పి నిజాయితీగా దేవుడితో మాట్లాడటంతోనే మొదలవుతుంది. అంటే కేవలం పూజలు పునస్కారాలు చేయటం కాదు, మన లోపలికి మనం చూసుకోవాలి. మన బలహీనతలు ఏంటో తెలుసుకుని ఎలాంటి దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా భగవంతుడి ముందు ఒప్పుకోవాలి. అసలు మనకి మనసును ఇచ్చింది ఆయనే కదా, మరి మన పోరాటాలన్నీ ఆయనకి చెప్పుకోవాలి. మన బలహీనతను అంగీకరించడమే నిజమైన శరణాగతి అంటే. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి దేవుడు ఉనికిని మనం ఎంత లోతుగా అర్థం చేసుకోవచ్చో చూద్దాం. దీనికోసం వేదాల్లో ఒక ఆశ్చర్యకరమైన, చాలా విచిత్రమైన పోలిక వాడారు. దేవుడికి ఉన్న పేరులలో ఇది ఒకటి. తస్కరాణాం పతి అంటే దొంగలందరికీ నాయకుడు అని అర్థం. వినడానికి చాలా వింతగా ఉంది కదో. మనల్ని కాపాడాల్సిన దేవుడే దొంగలకి నాయకుడవడమేంటి? తస్కరాణాం పతయే నమో నమః అని వేదం చెబుతోంది. అంటే దొంగలు రాజా, నీకు నమస్కారమని. దీని వెనక ఉన్న అసలర్థం ఏమై ఉంటుంది? దీని అర్థం చాలా లోతైనది. దేవుడు మనకు మేలు చేసే ఒక దయగల దొంగ అనమాట. మనకు తెలియకుండానే, మన అనుమతి అడగకుండానే మన కోసం అన్ని చేస్తుంటాడు. మనం బ్రతకడానికి మన శ్వాసను ఆయనే దొంగిలిస్తున్నాడు. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి మన శక్తిని ఆయనే దొంగిలిస్తున్నాడు. మనం నిద్రపోతున్నప్పుడు మన బాధల్ని దొంగిలించి ప్రశాంతతనిస్తాడు. ఇవన్నీ మన ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి. అందుకే ఆయన దొంగలకే రాజు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? దైవం ఎక్కడో ఆకాశంలో ఉండే శక్తి కాదు, మన ఉనికికి కారణమైన ఒక అంతర్గత శక్తి. మన శ్వాస కన్నా దగ్గరగా మనలోనే ఉంటూ మనల్ని నడిపిస్తోంది. ఇక మన చివరి విభాగానికి వచ్చేద్దాం. దేవుడు మనకి ఇంత దగ్గరగా ఉన్నాడని తెలిసినప్పుడు మన జీవితంలో అతిపెద్ద సవాలుని, అంటే మన చంచలమైన మనసుని ఎదుర్కోవడానికి ఎంత శక్తి వస్తుందో చూద్దాం. గొప్ప కవి అయిన ధూర్జటి మనమిందాక చెప్పుకున్నాం కదా, దేవుడి ముందు నిజాయితీగా ఒప్పుకోవడం. దానికొక అద్భుతమైన ఉదాహరణ. తన మనసు చేసే పనుల్ని
ఆ దొంగతనాన్ని ఆయనే స్వయంగా దైవం ముందు ఒప్పుకున్నాడు. ఇది దేవుడికి దూర్జటి చేసిన సూటి అయినా నిజాయితీగల ఒప్పుకోలు. ఆయనేమంటున్నాడంటే, స్వామీ, నా మనస్సు ఒక పెద్ద దొంగ. అది ఊరికే ఉండదు. నాది కాని దాని వెంట పడుతోంది. ఇతరుల డబ్బు, ఇతరుల స్త్రీలు, ఇలా పక్కవాళ్ల వాటి మీదకే నా మనసు వెళుతోంది అని తన మనసులోని దొంగబుద్ధిని ఏమాత్రం దాచుకోకుండా ఒప్పుకున్నాడు. మరి దీనికి ఆయన చెప్పిన పరిష్కారమేంటో తెలుసా? పూర్తి శరణాగతి. ఇంక నా వల్ల కాదు, నువ్వే చూసుకోవాలి అని దేవుడికి అప్పగించేయడం. నాలో ఉన్న ఈ దొంగని, అంటే నా మనసుని నువ్వే పట్టుకో స్వామీ అని వేడుకుంటున్నాడు. ఆయనే అంటున్నాడు చూడండి, నువ్వు రాజువి, పాలకుడివి కదా, నా మనసు అనే ఈ దొంగను పట్టుకుని నీ పాదాలు అనే స్తంభాలకి గట్టిగా కట్టేయ్ అని. ఆ మాటల్లో ఎంత ఆర్తి ఉందో చూడండి. నీ చరణస్తంభంబునన్ కట్టివైచి. ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం పరిపూర్ణంగా మారడానికి ప్రయత్నించడమే భక్తి అనుకుంటాం. కాని బహుశా అసలైన విశ్వాసం అంటే మన అసంపూర్ణతలను, మన బలహీనతలను అంగీకరించి వాటిని దేవుడికి అప్పగించడమేనేమో. ఆలోచించండి.